అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. రైతు నేస్తం ద్వారా రకరకాల మిద్దె తోటల్ని, పెరటి తోటల్ని వివిధ ప్రాంతాల నుంచి మీకు పరిచయం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో కృష్ణానగర్కి రావడం జరిగింది. ఇక్కడ శాంతి జ్యోతి గారు వారి ఇంటి నివాసం పైన టెర్రస్ గార్డెన్ని చాలా చక్కగా డెవలప్ చేసుకుని వాటి నుంచి ఫలితాలను పొందుతున్నారు. మరియు వారు అడీనియం ప్లాంట్స్ని డెవలప్ చేయడంలో మంచి నైపుణ్యాన్ని సంపాదించారు. మరి ఈ వివరాలన్నీ కూడా వారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శాంతి జ్యోతి గారు. నమస్తే అండి. మీరేం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే. ఈ గార్డెనింగ్ హాబీ అనేది ఎప్పటి నుంచి ఉంది మీకు? గార్డెనింగ్ హాబీ నా చిన్నప్పటి నుంచి ఉందండి. మరి ఇక్కడ ఉన్న టెర్రస్ గార్డెన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అది ఇల్లు నేను 2006, 2007 నుంచి ఇల్లు కట్టుకున్నాము. అప్పటి నుంచి ఉంది. ఓకే. అయితే తక్కువ ఉండేవండి అప్పుడు మొక్కలు, కాయగూర మొక్కలు, కొన్ని చిక్కుడు మొక్కలు. అంటే ఆ టైంలోనే కొన్ని రకాల వెజిటబుల్స్ ఉండేవి. 2014-15లో లిఫ్ట్ పెట్టాము. పెట్టిన తర్వాత నాకు ఈజీ అయ్యింది అనమాట. బాగా మొక్కలు అంటే మట్టి మోసుకు రావాలన్నా, ఏం చేయాలన్నా, మొక్కలు మట్టి మోసుకు రావాలన్నా మెట్ల మీద నుంచి రావాల్సి వచ్చేది. ఇది సెకండ్ ఫ్లోర్ పైన ఇది. అందువలన ఆ తర్వాత కొంచెం స్పీడ్ అయ్యింది, కొంచెం వీలయ్యింది నాకు చేయడానికి. లిఫ్ట్ వచ్చిన తర్వాత కొంచెం మొక్కలు ఎక్కువగా, పూల మొక్కలు ఎక్కువ పెంచడం మొదలైంది. రిమైనింగ్ కూడా ఎక్కువ అయ్యింది. అంత కాయగూరలు మాత్రం ఉండేవి, ఇప్పుడు పూల మొక్కలు కూడా పెంచుకోగలుగుతున్నాను. దీన్ని ఎలా ప్లాన్ చేసుకున్నారండి? ఇది మీ హౌస్ ఏరియా వరకు ఎంత ఉంటుంది? కట్టిన ఏరియా 350 గజాలు ఉంటుంది. 350, 360 ఉంటుంది గజాలు ఉంటుందండి. గజాలు ఉంటుంది. ఈ స్లాబ్ ఏరియా 370 వరకు ఉండొచ్చు. పెంట్ హౌస్ చిన్నది, ఒక రూమ్ తీసేసాము. పెంట్ హౌస్ పోను, మిగతాదంతా నేను గార్డెన్ చేశాను, ఉపయోగించుకుంటున్నాను. ఇప్పుడు ఈజీ అయింది అంటే మీకు? ఇప్పుడు అంటే మరి ఈజీగానే. అవునండి. అంటే 4-5 సార్లు పైకి వచ్చి వెళ్ళడానికన్నా నాకు వీలవుతుంది. ఇంత ముందంటే మెట్లెక్కి రావడం అంటే కొద్దిగా కష్టం అయ్యి, రోజు పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి, లేకపోతే ఒకసారి మధ్యాహ్నం వచ్చేదాన్ని కదా. ఎండాకాలం అంటే కొంచెం కష్టం అయ్యేది, రోజుకి 2 సార్లు. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఖాళీ ఉంటే ఇంట్లో పని చేసుకొని, ఖాళీ ఉన్నప్పుడల్లా పైకి వచ్చి పని చేసుకొని వెళ్ళగలుగుతున్నాను అనమాట. ఓకే. సార్ ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? ఆయన రేడియాలజిస్ట్ అండి, డాక్టర్ అండి. ఆయన ఈఎస్ఐలో చేసి రిటైర్ అయిపోయారు. ఓకే అండి. సో మీ గార్డెన్లో రకరకాల మొక్కలు అయితే కనబడుతున్నాయి, మనం అన్నీ చూద్దామండి. మీరు టెర్రస్ గార్డెన్లో ఎలాంటి పాట్స్, కంటైనర్స్ యూజ్ చేశారు? పాట్స్ అంటే ఇంచుమించుగా అన్ని రకాలు వాడతానండి నేను. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే వాడేసిన డబ్బాలు, డొక్కులు అన్ని వాడేదాన్ని. ఆ తర్వాత నెమ్మదిగా పెయింట్ డబ్బాలు, ఇల్లు కట్టినప్పుడు వచ్చిన పెయింట్ డబ్బాలు బాగా ఎక్కువ ఉపయోగపడ్డాయండి. చాలా కాలం వచ్చేవి. 20 లీటర్ల పెయింట్ డబ్బాలు చాలా వరకు అవే వాడాను. ఇప్పుడు ఏంటంటే నెమ్మదిగా ఒక్కొక్కటి పగిలిపోవడం వల్ల ఏంటంటే తీసేసి కొద్దిగా బయట కొన్న టబ్బులు. ఇప్పుడు ఏంటంటే ఈ 50 రూపాయల టబ్బులు బాగా, అవి కుండీల కన్నా 50 రూపాయల బకెట్లు బాగా ఉపయోగపడుతున్నాయి. అవి వాడుతున్నాను. 100 రూపాయల టబ్బులు, బ్లాక్ కలర్ టబ్బులు ఎక్కువ వాడుతున్నాను. తర్వాత ఇంకా ఇవి అవి అని కాదు, అన్ని రకాలు ఇంట్లో మిక్స్డ్గా ఉన్నాయి, అన్ని రకాలు ఉంటాయండి. దొరికితే అన్నిటిలోనూ మొక్కలు పెట్టేస్తూ ఉంటాను. కొంచెం బెజ్జాలు పెట్టేసి పెడతా ఉంటాను. డస్ట్బిన్లు వాడతాను, పాడైపోయిన డస్ట్బిన్లు, బకెట్లు, టబ్బులు, ఇంకా అన్ని వాడేస్తాను అనమాట మొక్కలకి. ఇది అది అనే ఉండదు. 2 సిమెంట్ తొట్లు లాంటివి కనబడ్డాయి, ఒకటేమో రెక్టాంగిల్ షేప్ చిన్నది. అవునండి, ఒకటి రౌండ్ కనపడింది. అది పెద్దదే ఉండేది, సిమెంట్ తొట్లేనండి. ప్రస్తుతం ఒకటి పగిలిపోయిందండి, చాలా రోజులే బ్రేక్ వచ్చేసి తీయించేసాను. కొత్తది ఇంకా ఇప్పుడు పెద్దది కట్టించాలి. ఒకటి మాత్రం చిన్నది ఉంది, ఇప్పుడు పెద్దది కట్టిస్తానమాట. ఇంక ఇప్పుడు చేయించాలి. మరి పాటింగ్ మిక్స్ ఏ విధంగా రెడీ చేస్తున్నారు? మట్టి మిశ్రమం
పాటింగ్ మిక్స్ అంటే ఆవు ఎరువు బేస్ అండి నాది. ఆవు ఎరువు, మేకల ఎరువు. మేకల ఎరువు ఒకసారి దొరకదు, నాకు దొరకనప్పుడు ఇంకా ఖచ్చితంగా 100% నేను ఆవు ఎరువు మీదే బేస్ అయ్యే గార్డెన్ అవుతుంది. ఇంకా వేరేవేమైనా అదే ఆవు ఎరువు, మట్టి, ఇసుక సంవత్సరానికి ఒకసారి రిపోర్ట్ చేసినప్పుడు మళ్ళీ అందులో కొంచెం ఆవు ఎరువు కలిపేసి ఈ కొద్దిగా మిగతా చిన్న చిన్న ఎరువులు, జీవన ఎరువులు కొన్ని కలిపి OWDC చల్లేసి ఉంచి 1-2 రోజుల తర్వాత మళ్ళీ సేమ్ అదే మొక్కలు అదే పాట్లో నేను మళ్ళీ రిపోర్ట్ చేసేస్తాను. ఓకే, మరి స్లాబ్కి ఇబ్బంది కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారా? స్లాబ్ కంటే నేను ప్రతిదీ ఇంచుమించుగా స్టాండ్ల మీద పెట్టాను. యాక్చువల్గా ఈ PVC స్టాండ్లు నేను చేసుకునేవేనండి అవన్నీ. ఫస్ట్ స్టార్టింగ్ PVC స్టాండ్లు నేనే చేసుకున్నాను. ప్రస్తుతం ఏంటంటే అవి కొద్దిగా బ్రేక్ అయ్యి ఉన్నవి నేను తీసేసి మళ్ళీ ఇప్పుడు కొత్త స్టాండ్లు నేనే చేసుకుంటాను. ఓకే, ఆకుకూరలు ఏమేమి ఉన్నాయండి గార్డెన్లో? ఆకుకూరలు ఎక్కువ తోటకూర ఎక్కువ వేస్తానండి. ఇక్కడైతే పాలకూర, చుక్కకూర. ఇది తోటకూర కోసేసాను. ఇది ఇంకా చిన్న మొక్కలు ఉన్నాయి, ఇవి కొంచెం పెద్దవి అయిన తర్వాత తీసేస్తాను. తీసేసి ఏం చేస్తానంటే ఈ పాలకూర మధ్య మధ్యలో కొన్ని తీసేసి మళ్ళీ ఇక్కడ పాతేస్తూ ఉంటాను. సో ఎక్కువ స్పేస్ ఎక్కువ ఇస్తే పాలకూర బాగా పెరుగుతుంది. అందుకని ఒక్క మొక్క నుంచి మనం ఒక 4 మొక్కలు ఉంటే పాలకూర మనకి సరిపోతుంది కూర. అంటే ఆ రకంగా పెంచుతానమాట నేను. ఒకేసారి చిన్న మొక్కలు దగ్గరగా వేస్తే తక్కువ వస్తాయి, ఆకు చిన్న సైజ్ వస్తుంది. ఇది సిమెంట్ తొట్టి కాబట్టి 3 రకాలు ఒక దానిలోకి వచ్చాయి. వేసేసానండి. అక్కడ పాలకూర, ఇక్కడ చుక్కకూర, తోటకూర. కొంచెం మధ్య మధ్యలో తీసేస్తాను, తీసి విడిగా టబ్బుల్లో పోతా ఉంటాను. ఇంకా ఏమేమి ఉన్నాయి అసలు ఆకుకూరలు? ఇంకా పొనగంటి కూర ఉందండి, పొనగంటి కూర, తోటకూర ఎక్కువ, మెంతికూర వేస్తాను. కరివేపాకు, పుదీనా ఎక్కువ ఉంటుంది, నిత్యం ఉంటుంది. 2-3 టబ్బుల్లో పుదీనా ఖచ్చితంగా ఉంటుంది, ఎక్కువ వాడతాం పుదీనా. కొత్తిమీర వింటర్లో వేస్తాను కానీ సమ్మర్ వచ్చేసరికి తగ్గిపోతా ఉంటుంది. చాలా టబ్స్ లో లేటెస్ట్ గా వేసినట్టున్నారు. అవునండి, ఎక్కువ ఇవేనండి. మెంతికూర, తోటకూర ఎక్కువ ఉంటది. 50 రూపీస్ టబ్స్, డెప్త్ తక్కువలో వేసేస్తా ఉంటాను. అంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళ ఇంట్లో 1-2 ఉంటే కొంచెం తక్కువ 2-3 టబ్బులు వాడితే సరిపోద్ది. లేకపోతే కనుక అంటే కొంచెం ఎక్కువ మంది కావాలంటే, ఎక్కువ ఆకుకూర కావాలంటే మరి నేచురల్గా ఎక్కువ టబ్బుల్లో వేయాలి కదా. సగం ఇంట్లోది సగం బయటది కొనకుండా మొత్తం అంతా ఒకే కూర. అంటే యాక్చువల్గా నా ఉద్దేశం అలా అనుకుంటా, ఏదో ఒక వెరైటీ బయట కొనకుండా మన ఇంట్లో పండింది మొత్తం కూర అంతటికీ సరిపడా ఉండాలని నా ఉద్దేశం. మరి కాయగూర రకాల్లో ఏమేమి ఉన్నాయి? కాయగూరలో ఎక్కువ వంకాయలు పెంచుతానండి, ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరికీ వంకాయలు అంటే చాలా ఇష్టం. ఓకే. సో వంగ, బెండ, పచ్చిమిర్చి, టమాటా ఎక్కువ ఉంటాయండి. ప్రస్తుతం ఏంటంటే బెండ మొక్కలు అన్నీ అయిపోయాయి, ఎండాకాలం పంట కాబట్టి ఇప్పుడు అన్ని విత్తనాలు అన్నీ రెడీగా వేసి ఉంచాను. నెక్స్ట్ బెండ, దొండ కంటిన్యూషన్ వస్తుంది అనమాట. వంగ ఎండాకాలంలో కూడా మా ఇంట్లో బాగానే కాస్తుంది. ఎక్కడంటే కొంచెం ఎక్కువ మొక్కలే ఉంచాను. మంచిగా ఉంది. వంగలో వెరైటీస్ ఏమన్నా వేసారా? వంగలో ఉన్నాయండి, కాకపోతే ప్రస్తుతం కాయలు కాసి ఉన్నవి ఏంటంటే పెన్నాడ వంగ ఒకటే కాసి ఉన్నది. గుత్తి వంగ, తెలుపు కోడిగుడ్డు వంగ అంటారు కదా అది, మళ్ళీ గ్రీన్ దొమ్మేర, మాకు దగ్గరలో దొమ్మేర అంటాం. ఆ దొమ్మేర వంగ గ్రీన్ కలర్ రౌండ్ గా ఉంటాయి, బాగుంటాయండి, అప్పుడు టేస్ట్ బాగుంటది. 4 రకాలు ఉన్నాయి ప్రస్తుతం వంగ. మిర్చి వేసారా? మిర్చి ఎక్కువ ఉంటదండి నాకు, మిర్చి పంట బేస్ అన్నది. లాస్ట్ ఇయర్ నాకు 4 కేజీలు ఎండు మిరపకాయలే 4 కేజీలు వచ్చాయండి. ఇంట్లో చిన్న కుండీల్లోనే వేసేస్తాను ఎక్కువ మొక్కలు. అంటే మిరపకి మరీ పెద్ద టబ్బులు అవసరం ఉండదు, చిన్న వంగకి పెద్ద టబ్బులు అవసరం అవుతుంది, కానీ మిరపకి చిన్న కంటైనర్ అన్నా సరిపోద్ది. ఆకలికి కూల్ డ్రింక్ బాటిల్లో కూడా పెంచేసుకోవచ్చు మనం. సో మ్యాక్సిమం నెంబర్ ఎక్కువ కావాలన్నమాట. నెంబర్ ఎక్కువ పెడితే ఎక్కువ మిరపకాయలు మనకి తెచ్చుకోగలం. బయట కన్నా ఇంట్లో మిరపకాయలు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎక్కువ పెస్టిసైడ్ కొట్టేది మిరపకాయ ఎక్కువ వస్తుందండి అన్నిటికన్నా. మనం కడగలేంది కూడా పచ్చిమిరపకాయలు అయితే కడిగి వాడుకోగలం, ఎండు మిరపకాయలను కడగలం బయట. సో ఏంటంటే ఖచ్చితంగా ఎండు మిరపకాయలు మాత్రం ఎవరి మట్టుకు వాళ్ళు తయారు చేసుకోవడం అంత ఉత్తమం. నా ఉద్దేశం అయితే అదే మంచి పద్ధతి అండి. పాదులు అయితే బీర, కాకర పెడతాను, తమ్మ చిక్కుడు కూడా పెడతాను. తమ్మ చిక్కుడు కూడా చిన్న మొక్కలు ఉన్నాయి. దొండ కూడా ఇప్పుడు అయిపోయిందండి, కటింగ్ పెట్టాను నేను, టబ్బుల్లో పెట్టాను. క్యాబేజీ నారు కొంటానండి, క్యాబేజీ విత్తనాలు వేయడం అనేది తక్కువ ఉందండి.
2 వెరైటీస్ ఈ సంవత్సరం మరి ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి. పర్పుల్ క్యాబేజీను ఇది మాకు నారు అమ్ముతారండి దగ్గరలోనే, కొంచెం పెద్ద సైజు నారు కూడా అమ్ముతారు. అవి తెచ్చి నేను పెంచుతా ఉంటాను. క్యాలీఫ్లవరును క్యాబేజీ. ప్రస్తుతం క్యాలీఫ్లవర్ లేదు, క్యాబేజీ ఒకటే ఉంది. 2 వెరైటీస్ ఉన్నాయి క్యాబేజీ. క్యాబేజీలో 2 రకాలు ఉన్నాయి. మరి దుంప రకాల్లో ఏమైనా ట్రై చేస్తున్నారా? దుంపలు అంటే పసుపు అండి, పసుపు మెయిన్. 4 కిలో, కాకపోతే లాస్ట్ ఇయర్ తక్కువ వచ్చింది నాకు. 4 కిలోలు 4.5 కిలోలు అలా వచ్చింది, ఎక్కువ రాలేదు. ఇంటికి సరిపోతాయి కదా ఇంటికి వరకు. అది సరే ఇంచుమించుగా అంటే 4 కిలోల పసుపు, పచ్చి పసుపు వచ్చిందంటే మనకి అది ఆడిస్తే మనకి పచ్చి పసుపు అండి, మామూలు ఎండు పసుపు కాదు. తక్కువ వచ్చిందండి ఈ సంవత్సరం పసుపు మాత్రం. అల్లం, మామిడి అల్లం, కందలు కొద్దిగా వేస్తాను, అంటే ఒక దుంప వచ్చినా సరిపోతుంది కదా కూరగాయలు, తక్కువ వేస్తాను. దుంప వెరైటీలు అంటే ఇంచుమించుగా నాకు అదే ఉన్నాయండి నా దగ్గర. అలాగే మనకి కాయగూరల్లో మునగ ఒకటి ఉందండి, మంచి వెరైటీ మునగ. అది 3 ఫీట్ కాయ వస్తుంది. మామూలు ఇన్నాళ్ళు నాటు వెరైటీ ఉండేవి, ఎక్కువ కాయలు కాసేవి. పెద్దగా అయిపోయాయి అని చెప్పేసి కొద్దిగా తీసేసి ఇప్పుడు కొత్త వెరైటీ అని చెప్పి వేసాను. 3 టబ్బుల్లో వేసాను యాక్చువల్గాను. ఒకటి చిన్నగా ఉంది, ఒకటి 2 మాత్రం పెద్దగా అయ్యి పూత వచ్చేసి రెడీగా ఉంది, కాపుకి రెడీగా ఉంది. 3 ఫీట్ మునగ అంటారండి అది. శాంతిజ్యోతి గారు, మీ టెర్రస్ గార్డెన్లో ప్రధానంగా అడీనియమ్స్కి ప్రయారిటీ ఇచ్చారు. ఎందుకని అంత ప్రయారిటీ ఇవ్వడానికి కారణం ఏంటి? యాక్చువల్గా అడీనియమ్లు అంటే మా వారికి చాలా ఇష్టం అండి. స్టార్టింగ్ ఆయనకి గులాబీలు, చామంతులు బాగా పెంచేవారు ఆయన. స్టార్టింగ్ రావడం ఏంటంటే అడీనియం ఫస్ట్ చూడగానే ఇది గులాబీలకు ఆల్టర్నేటివ్గా కనిపిస్తుంది, పువ్వు కూడా చాలా బాగుందని చెప్పి ఫస్ట్ 2007లో కొన్నారండి 2 మొక్కలు. అప్పట్లో 500 ఒక్కొక్క మొక్క, 1000 రూపాయలు. అప్పుడు ఆయనకి నాకు గొడవ కూడా అయింది, ఎందుకు ఇంత ఖరీదు పెట్టుకున్నారు, గులాబీ అయితే 10 రూపాయలకి వచ్చేస్తుంది కదా అంటే లేదని తెచ్చారు. ఇది అందులో ఇది ఒక మొక్క అండి. ఇది ఇన్ని సంవత్సరాలు బట్టి ఇలాగే ఉంది. నిజంగా అసలు ఇది వచ్చినన్ని పువ్వులు ఏ గులాబీ పువ్వు ఇవ్వలేదండి అసలు. గులాబీ మొక్క అసలు ఒక్కొక్కటి ఎంత అందంగా గులాబీలని తలపిస్తుందండి నిజంగా. చాలా అంటే మనకి మెయింటెనెన్స్ ఈజీ అండి, మెయింటెనెన్స్ ఈజీ. గులాబీలతో మనకు వచ్చిన పెస్ట్ ఏది ఎడెనిమల్కి రాదు, ప్లస్ ఇష్టం అంతేనండి. ఇవి పెంచడం కూడా ఎందుకంటే గులాబీకి తీసుకున్నంత కేర్ తీసుకోక్కర్లేదు. సో మనకి ప్రతిరోజు నిత్యం తోటలో ఉంటాయి. మళ్ళీ ఈ యాక్చువల్గా ఇది ఈ నెలలో నేను ప్రూన్ చేసేస్తానండి అన్ని. సంవత్సరానికి ఒకసారి కంప్లీట్ హార్ట్ ప్రూన్ చేసేస్తాను, చేసేసి రిపోర్ట్ చేస్తూ ఉంటాను అంతే. అడీనియమ్స్ కాకుండా అంటే ఇంకా కలర్స్ ఉన్నాయి కదా, రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి, వాటిలో ఏమేమి ఉన్నాయి? డిసెంబరాలు ఉన్నాయి నా దగ్గర. ఆ తర్వాత శంఖం పూలండి, మళ్ళీ గులాబీలు. ఎడీనియమ్లు వచ్చిన తర్వాత గులాబీలు తగ్గాయి, లేకపోతే గులాబీలు చాలా ఎక్కువ ఉండేవి. ఇక మళ్ళీ అంటే ఇంకా అన్ని రకాల మళ్ళీ వెరైటీస్ ఉన్నాయండి. నాకు మల్లెపూలు అంటే బాగా ఇష్టం. చాలా ఉన్నాయండి, 18 మొక్కలు ఉన్నాయండి మల్లి మొక్కలు. అన్ని పెద్ద టబ్బుల్లో 100 రూపాయల టబ్బుల్లో వేసేసాను. హ్యాంగింగ్ పాట్స్ లో నేను ఎక్కువ స్పైడర్ ప్లాంట్లు వాడతానండి. నాకు ఎందుకంటే మెయింటెనెన్స్ తక్కువ అనమాట. ఇంకా కనకంబరాలు అండి, కనకంబరాల్లో కూడా 5-6 రకాలు కనకంబరాలు ఉన్నాయండి నా దగ్గర. ఇవి బోన్సాయి మొక్కలు కూడా నాకు బాగా ఇష్టమైనవండి. నేనే చేస్తానండి, నాకే ఇష్టం చిన్నప్పటి నుంచి. చాలా కాలం నుంచి ఇంకా అలా ఒక కుండీలో ఉంచేయడం, పక్కన ఇంకా అలా అలవాటు అయిపోయిందండి. మర్రి అంటే ఓళ్ళు అలా వస్తూ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. మిగతా నాకు అన్నిట్లో కంటే ఇష్టమైన మొక్క ఏంటంటే ఇదండి, ఈ సపోటా. ఇది ఏంటి అంటే యాక్చువల్గా దీనికి పెద్ద స్టోరీ ఉంది. బాగా పెద్ద వృక్షం అయిపోయిందండి ఇది. ఇక్కడే ఒక 4 మొక్కలు ఉంటే 4 వాటిల్లో 3 మొక్కలు ఇచ్చేసాను, ప్లేస్ సరిపోవడం లేదు. ఇది మనసొప్పక ఇవ్వలేక ఇంకా నేను బోన్సాయి చేద్దామని మొత్తం అంతా కట్ చేసి చిన్న కొమ్మనే వరకు ఉంచి కానీ పాతాను. అది బోన్సాయిలాగా అయ్యి చిన్న టబ్లో కూడా నాకు కాయలు కాసి ఇస్తుంది. నాకు చాలా ఇష్టమైన మొక్క అండి ఇది. ఈ బోన్సాయిగా ఏమేమి ఉన్నాయండి? బోన్సాయిగా ఏమేమి? మర్రి, రావి, జువ్వి, సీమచింత అండి, వెరిగేటెడ్ సీమచింత ఉంది. ఇంకా ఈ జేడ్ మొక్కలు ఒకటి బాగా ఉన్నది. ఇదేమో తురాయి మొక్క అండి. ఇది
మామూలు రోడ్డు మీద ఉంటే తురాయి మొక్క అది, దాని కూడా దగ్గర 30 సంవత్సరాలు ఉంటుంది దానికి ఏజ్, 30 సంవత్సరాల ఏజ్ ఉంటుంది అది. మొత్తం బాన్సాయిలు అన్నీ ఇంచుమించుగా నేను చేసినవి. ఓకే. మరి టెర్రస్ గార్డెన్లో ఫ్రూట్ వెరైటీస్లో ఏమేమి ఉన్నాయి? ఫ్రూట్స్ డ్రాగన్ ఎక్కువ వేస్తానండి నేను. డ్రాగన్లో 3 రకాలు ఉన్నాయి. ఓకే. రెడ్ది, వైట్, ఎల్లో 3 రకాలు డ్రాగన్ మొక్కలు ఉన్నాయి. మా పిల్లలకి బాగా ఇష్టం, మన వాళ్ళకి ఇష్టం అని డ్రాగన్ మొక్కలు వేసేయడం జరిగింది. తర్వాత బనానా సపోటా అండి ఇది. ఇది మామూలు ఆర్డినరీ సపోటా కాదు, బనానా సపోటా. బాగా పొడవుగా వస్తాయి కాయలు. తర్వాత ఉసిరి బాగా కాసేయండి, ఉడతలే ఎక్కువ ఉంచవు, తినేస్తా ఉంటాయి. తర్వాత ఉసిరి అండి, ఉసిరి, వాక్కాయలు ఇంకా ఉన్నాయండి. ఇది వావిలాక్ అండి. ఇది వావిలాకు, ఇదేమో మల్టీవిటమిన్. ఇది మామూలుగా నల్లేరు కోసేసాను కానీ మొత్తం నల్లేరు. ఆ తర్వాత ఇది చెర్రీ మొక్క అండి, వాక్కాయలు. ఇది తర్వాత వేప, లక్ష్మణ ఫలము ఈ మూల ఉన్నాయి. ఇవన్నీ డ్రాగన్. ఇది సూరినామ్ చెర్రీ అండి. ఇది ఫ్లవరింగ్ ఫుల్గా వచ్చి ఆగిపోయి పిండి దిగడానికి రెడీగా ఉందండి. దీనికి ఇప్పుడు పూల మజ్జిగ అన్నీ కొట్టానంటే ఇంకా అలాగా ఉండిపోయి కాయలు దిగుతాయండి. సూరినామ్ చెర్రీ. ఇవి చింత మొక్కలండి అన్నీను. బాన్సాయిలు చేసుకుని ఉంచాను. బాన్సాయి మొత్తం అన్ని, అందులో స్వీట్ చింత ఒకటి కూడా ఉంది. ఈ మొక్క ఏమో స్వీట్ చింత అండి, కానీ ఆకు అన్నిటికీ సమానంగానే ఉపయోగించుకోవచ్చు మనం. ఇది గోల్డెన్ గూస్బెర్రీ అండి. మామూలు కాయలు కాకుండా ఇవి లోపల గోల్డ్ కలర్లో ఉంటాయి. బాగుంటుంది అండి, మంచి తీస్తే ఇందులోంచి కాయలు వస్తాయి అన్నమాట. మీరు ఎక్కడ తెచ్చుకున్నారు? ఇది నేను గ్రూప్లో తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. మొత్తం గోల్డెన్ గూస్బెర్రీ అండి. ఇది తెల్లనేరేడు అండి. యాక్చువల్గా పెద్ద టబ్లో పెంచితే బాగా వస్తుంది అనుకోని కానీ ప్రయోగం చేద్దామని చిన్న దాంట్లోనే పెట్టాను అనమాట. డస్ట్బిన్ యాక్చువల్గా ఇది, కానీ అయినా కూడా చాలా కాయ కాస్తుందండి. ఇది ఇప్పుడు ప్రస్తుతం పూత పిండి దిగుతుంది. ఇది మామిడి అండి, బంగినపిల్లి మామిడి. బంగినపిల్లి మధ్య సంవత్సరంలో 2 సార్లు, ఒకసారి ఆల్రెడీ కాసింది, రెండోసారి కూడా పోత వచ్చింది. నిలబడి తెలియదు. ఇది మాత్రం నిత్యం పోస్తూ ఉంటుందండి కొండ మామిడి. కాయ దిగింది అప్పుడు. ఇవన్నీ మొత్తం గుత్తులుగా వస్తుందండి కొండ మామిడి. ఓకే. కొండ మామిడి బాగా ఈ మధ్యన ఎక్కువ పెంచుతారు, ఎందుకంటే అందుబాటులో వస్తుంది, ఎక్కువ కాయలు కాస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది, పుల్లగానే బాగుంటుంది. ఇవి స్ట్రాబెర్రీలు అండి. సిటీజీలో రిక్రూట్మెంట్ తీసుకున్నాను. కాయలు వస్తున్నాయి. ఇది పూత, ఇవి కాయలు స్టార్ట్ అయ్యి ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇంకా ఈ సంవత్సరం స్ట్రాబెర్రీలు బాగానే వచ్చాయండి. ఆల్రెడీ కాసాయి, చాలా కాయలు కాసాయి. ఇది బార్బడోస్ చెర్రీ అండి. ఇది ఫుల్ పూత మీద ఉంది. జస్ట్ ఇది చాలా రెడ్ కలర్ కాయలు కాసి చాలా బాగుంటాయి, స్వీట్ గా ఉంటాయి. చాలాసార్లు కాసిందండి, చాలాసార్లు కాసింది. ప్రూన్ చేసేస్తాను, పెద్ద మొక్క అవుతుంది ఉంటుంది, ప్రూన్ చేసేస్తాను. చేసేసి చిన్న మొక్క అయితే బాగా ఎక్కువ వస్తుంది నాకు, ఇది అందుబాటులో ఉంటుంది. సో నాకైతే బాగా ఇష్టమైన మొక్క అండి ఇది ఒకటి. నాకు తర్వాత స్వీట్ లెమన్ అండి. ఇది 3 ప్లాంట్స్ ఎక్కువే ఉన్నాయి, 4-5 మొక్కలు ఉన్నాయి స్వీట్ లెమన్. ఎందుకంటే ఇక్కడ 3 ఉన్నాయి కానీ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి మొక్కలు. 4-5 మొక్కలు ఉంటాయి స్వీట్ లెమన్. స్వీట్ లెమన్ కూడా ప్రెజెంట్ ఫ్రూట్స్ తోటి ఉంది, తినొచ్చు, బాగుంటుంది ఇది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఏమన్నాండి ఇక్కడ చూస్తే మీరు? మెయిన్ ఎక్కువ వాటర్ లిల్లీలు. ఎన్ని టబ్స్ లో ఉన్నాయి? ఒక 20 టబ్బులు ప్రస్తుతం 20 టబ్బులు ఉన్నాయండి. 20 టబ్బులు ఉన్నాయి. అది ఇంచుమించుగా అన్ని ఒక్కొక్కటి ఒక్క కలర్ వస్తూ ఉంటుంది. మొత్తం 15 రకాల పైన ఉన్నాయండి ప్రస్తుతం. ఇదేమో కాయిన్ ప్లాంట్ అండి. ఈ లక్ష్మీ కమలాలు మామూలుగానే అందరూ పెంచుకుంటాం కదా, లక్ష్మీ కమలాలు. కలబంద ఉంది. కలబంద, అమర్ లిల్లీలు ఎక్కువ ఉంచుతానండి. అమర్ లిల్లీలు, వాటర్ లిల్లీస్, మామూలు రెయిన్ లిల్లీస్. ఇంకా రెయినీ సీజన్ వచ్చిందంటే రెయిన్ లిల్లీస్, నెంబర్ ఆఫ్ రెయిన్ లిల్లీస్ అండి, 15 రంగులు రెయిన్ లిల్లీస్ ఉన్నాయి నా దగ్గర. అవన్నీ ఉంటాయి. తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ బేస్గా చెప్పాలంటే నేను ద్రాక్ష అండి. ఎక్కువ
సంవత్సరానికి 25 కేజీలు మినిమం వస్తుంది. ప్రస్తుతం ఏంటంటే హార్ట్ ప్రూన్ చేసి ఉంచేసాను. ఇప్పుడు జస్ట్ 1 మంత్ అయింది హార్ట్ ప్రూన్ చేసి. అది మళ్ళీ నవంబర్ డిసెంబర్ వచ్చేసరికి ఇంకా ఖచ్చితంగా ఫుల్ ఫ్రూటింగ్ వచ్చేస్తుంది. మినిమం 25 కేజీలు కాస్తుంది ఇయర్కి ఖచ్చితంగా. అంటే మధ్యలో వస్తుంది కానీ కొంచెం వస్తుంది తక్కువ. మధ్యలో వచ్చేది ఒక 5-6 కేజీలు వస్తాయి. ఇంకా డిసెంబర్ జనవరిలోకి అయితే మాత్రం 25 కేజీలు మినిమం వస్తాయండి. ఇంకా చాలా ఎక్కువ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటాయి. తమలపాకు ఉన్నది, తర్వాత రాధా మనోహరం, తమలపాకు అవి కూడా బాగా ఉంటాయి. ఇలా కొన్ని రకాలు గ్రౌండ్ లెవెల్. శాంతి జ్యోతి గారు, మరి మీ గార్డెన్లో ఉన్న మొక్కల గ్రోత్కి, ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ మంచిగా రావడానికి ఎలాంటి మాన్యూర్స్ ఇస్తున్నారు న్యాచురల్ మెథడ్స్లో? మొత్తం గార్డెన్ అంతా జీవామృతం బేస్డేనండి. అది చాలా సంవత్సరాల నుంచి పేడ నీళ్ళు, వేపపిండి నానబెట్టి ఆ నీళ్లు తేట నీళ్ళు తీసి పోయడం అనేది అలవాటు అయిపోయింది ఎప్పటి నుంచో. ఇంకా నిత్యం నా గార్డెన్ మొత్తం మెయిన్ ఎరువు ఏంటి అంటే జీవామృతం అండి. చేస్తానండి, నేను ఓన్గా ప్రిపేర్ చేస్తాను. ఆ తర్వాత ఓడబ్ల్యూడిసి అండి. ఈ ఓడబ్ల్యూడిసి కూడా నేను ఒక వారం ఇది ఇస్తే ఒక వారం అది. ఇంకా అది కాకుండా నేను మెయిన్ తర్వాత జీవామృతం తర్వాత వేసేటంటే కిచెన్ కంపోస్ట్. ఎట్టి పరిస్థితుల్లో కిచెన్ కంపోస్ట్ ఇచ్చి తీరుతాను ప్రతి మొక్కకి. సో ఈ కిచెన్ కంపోస్ట్ ఖచ్చితంగా నేను వాడతానండి. మొత్తం ఎరువులు అంటే ఈ 3 మెయిన్ బేస్. ఇది కాకుండా ఆవేరువు, మేకల ఎరువు వాడతాను. మరి పురుగు తెగులు నివారణకి మరి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇవి ఆర్గానిక్ గార్డెన్లో పురుగు తెగులు అనే మాట అంటే కొద్దిగా కష్టమైన పనేనండి. కాకపోతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే పురుగు వచ్చిన తర్వాత, పెస్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనుకొని అన్ని రకాల వైపు వెళ్ళడం కన్నా రాకుండా ముందే ప్రతి వారంగా 10 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్, బేకింగ్ సోడా అన్నిటికీ కొట్టేస్తానండి. ఖచ్చితంగా నీమ్ ఆయిల్, బేకింగ్ సోడా 10 రోజులకు ఒకసారి కట్టామంటే మెజారిటీ మనకి పెస్ట్ రాకుండా ఆగిపోతుంది. ఇంకా ఏమన్నా ఎక్కడైనా ఎక్కువ వచ్చింది అంటే కనుక బవేరియా బాసియానే కొడతాను. ఇంకా ఇది తప్పించి మనం ఇంకా అంత అవసరం రాదు. ఇంకా మరీ మన చేయి దాటిపోతుందంటే ఆ ఆకులన్నీ తుంచేసి నీళ్ళతో కడిగేస్తే ఈ మిల్లీబగ్ ఒకసారి ఎప్పుడైనా ఇబ్బంది పడుతుంది ఒకేసారి వచ్చి రావడం. అది నాకు అయితే ఇబ్బంది లేదు. నా గార్డెన్ అయితే మాత్రం ఈ 2 వాటితో నాకు సరిపోతుందండి. నాకు వేరే వాడాల్సిన అవసరం కూడా రావడం లేదు. పుల్ల మజ్జిగ కొడతాను పూత మీద ఉన్నప్పుడు. పుల్ల మజ్జిగ, అరటిపళ్ళు క్రష్ చేసి ముగ్గిపోయిన అరటిపళ్ళని మిక్సీలో వేసి బెల్లం కలిపి ఉంచుకుంటాను. ఆ జ్యూస్ కూడా ఇస్తూ ఉంటాను. మరి ఈ టెర్రస్ గార్డెన్ వల్ల మీకు ఎలా అనిపిస్తుందండి? గార్డెనింగ్ వల్ల మీకు ఎలాంటి హ్యాపీనెస్ ఉంటుంది? మానసిక ఆనందం అండి, తృప్తి అనే దాని మించి ఇంకేం ఉండదు కదా. నాకే కాదు ఇంట్లో అందరికి కూడా ఇష్టమే. మా వారికి కూడా బాగా ఇష్టం మొక్కలంటే. సో అందరం హ్యాపీగా ఉన్నాం. ఇంట్లో పండించిన కాయగూరలు తినడం అంటే ఇంకా ఆనందం కదా. అది ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. ఇదే కాకుండా మొక్కలు మనం పెంచడం కాకుండా నా ఉద్దేశం ఏంటి అంటే మనం పెంచడమే కాదు, నలుగురితో పెంచేలా చేయడం అనేది కూడా అది ఇంపార్టెంట్. మనం పెంచేసుకొని మిగతా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా మనం చెప్పినవన్నీ వినేసి వాళ్ళు ఎక్కడ పెంచేసుకుంటారో అనుకోకుండా మనం ఫేస్ చేసినవన్నీ ప్రాబ్లమ్స్, ఇది ఈ ప్రాబ్లం వస్తుంది, దీన్ని చిన్న చిటకాతో మీరు అధిగమించవచ్చు అని చెప్పి కొత్త వాళ్ళతో కనీసం ఒక మనిషి నలుగురితో పెంచేలా చేయగలిగితే రఘుత్తమ రెడ్డి గారు మొదలెట్టిన ఈ యజ్ఞమేనండి, యుద్ధమే అవ్వండి, అది నిరంతరంగా కొనసాగించిన వాళ్ళం అవుతాము. నాకైతే మాత్రం టెర్రస్ గార్డెన్ అనేది నా ప్రాణం అనే చెప్పాలి. మొక్కలంటే చాలా ఇష్టం నాకు, మా వారికి, మా పిల్లలకి, మా మనవాళ్ళకి అందరికీ కూడా ఇష్టం గార్డెన్ అంటే. ఈ గార్డెన్ చూసినప్పుడు అర్థమవుతుందండి అంటే మీకు ఎంత గార్డెనింగ్ అంటే అభిష్టం అనేది ఉందనేది. ఓకే, మీరు ఇంత ఓపికగా చాలా చక్కగా గార్డెన్ని మెయింటైన్ చేసుకుంటూ వీటి నుంచి బెనిఫిట్స్ పొందుతూ మీ గార్డెన్ వివరాలన్నీ కూడా మన వ్యూవర్స్ కోసం తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.